మీ శరీరంలోని ప్రతి కణంలో మీ డిఎన్ఏ ఉంటుంది. కానీ మీ ఆత్మ కూడా అక్కడే ఉంటుందా? మీరు చనిపోయిన తర్వాత కూడా డిఎన్ఏ మిగిలిపోతుంది. అయితే ఆత్మ కూడా లోనే బంధించబడి ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం నుంచి ఆధునిక శాస్త్రం వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, మీ దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మీ శరీరాన్ని ఎలా నిర్మించాలో ప్రతి చిన్న సమాచారం ఉంది. మీ కళ్ళ రంగు, మీ జుట్టు, మీ ఎత్తు, మీ శరీర నిర్మాణం అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ పుస్తకమే డిఎన్ఏ. కానీ ఆ పుస్తకంలో మీ ప్రేమ ఉందా? మీ కోపం ఉందా? మీ జ్ఞాపకాలు ఉన్నాయా? మీ ఆత్మ ఉందా? ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. ఆధునిక శాస్త్రం ప్రకారం డిఎన్ఏ అనేది జీవ సమాచారాన్ని నిల్వ చేసే ఒక అద్భుతమైన అణువు. అది మన శరీరం ఎలా తయారవ్వాలో సూచనలు ఇస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఆత్మలో ఉందని నిరూపించబడలేదు. అంటే డిఎన్ఏ శరీరానికి సంబంధించిన సమాచారాన్ని మోస్తుంది. ఆత్మ గురించి శాస్త్రం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ధారణ చేయలేదు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెడదాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాడు. శరీరం మారుతుంది, కానీ ఆత్మ మారదు. మనిషి పాత బట్టలు వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని స్వీకరిస్తుందని హిందూ తత్వం చెబుతుంది. అలా అయితే డిఎన్ఏ పాత్ర ఏమిటి? ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఒక కొత్త ఇంటిని నిర్మించాలంటే ముందుగా ఒక బ్లూ ప్రింట్ అవసరం. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం గోడలు, తలుపులు, కిటికీలు అన్నీ నిర్మించబడతాయి. కానీ ఆ ఇంట్లో ఎవరు నివసించాలో ఆ బ్లూ ప్రింట్ నిర్ణయించదు. అదేవిధంగా డిఎన్ఏ శరీరానికి బ్లూ ప్రింట్ లాంటిది. ఆత్మ గురించి ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెప్పేది మాత్రం వేరే విషయం. అవి ఆత్మను శరీరానికి అతీతమైనదిగా వివరిస్తాయి. శాస్త్రం ఇంకా దాన్ని నిర్ధారించలేదు. అందుకే డిఎన్ఏ మరియు ఆత్మను ఒకటేనని చెప్పడం కూడా సరైంది కాదు. పూర్తిగా సంబంధం లేదని చెప్పడానికి కూడా శాస్త్రీయ ఆధారాలు సరిపోవు. ఇది ఇప్పటికీ మానవజాతి ముందు నిలిచిన అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నల్లో ఒకటి. ఒక రోజు శాస్త్రం మరిన్ని రహస్యాలను ఛేదించవచ్చు. లేదా ఆత్మ అనేది శాస్త్రానికి అతీతమైన ఆధ్యాత్మిక సత్యంగానే మిగిలిపోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు: డిఎన్ఏ మీ శరీర కథను రాస్తుంది. ఆత్మ మీ జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్నను అడిగే తాత్విక భావన. ఈ రెండింటి మధ్య సంబంధం ఉందా లేదా అనే ప్రశ్నకు ఇప్పటికీ తుది సమాధానం లేదు. కానీ ఆ ప్రశ్న మాత్రం ప్రపంచంలోని కోట్లాది మందిని ఇంకా ఆలోచింపజేస్తూనే ఉంది.